హలో ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం హైదరాబాద్‌లో రీసెంట్‌గా 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ హెట్రో ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. హెట్రో ల్యాబ్స్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా అనే ఫార్మా కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి భారత్ సిరమ్ వ్యాక్సిన్స్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్, బీఎస్వి. ఈ ఫార్మా కంపెనీలో కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఫార్మా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్‌ని తీసుకుంటున్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళని. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ 3 కంపెనీకి సంబంధించి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, భారత్ సిరమ్ వ్యాక్సిన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో బీఫార్మసీ, బీఎస్సీ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇండియా వైడ్‌గా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ వచ్చేసి సేల్స్. ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. బీఎస్సీ ఇంకా బీఫార్మసీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. ముంబై అండ్ ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ లొకేషన్స్‌లో మాత్రమే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఈ సిటీ కింద మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు ఇమీడియట్‌గా రెస్పాండ్ అయ్యి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆన్లైన్‌లో కండక్ట్ చేస్తారా లేదా ఆఫ్లైన్‌లో కండక్ట్ చేస్తారన్నది మీకు మెయిల్ త్రూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మెయిల్ ఐడి వచ్చేసి career@bsvgroup.com అని చెప్పి మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఫర్దర్‌గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకే. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. మీకు నియర్ బై ఉన్న సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకొని అక్కడైతే వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ బీఎస్సీ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్యూఏ, క్యూసీ అలాగే ప్రొడక్షన్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. 7th జూన్ రోజు అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చేసి ఇక్కడ చూడండి, క్యూఏ, క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌కి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి రీసెంట్‌గా పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 23, 24, 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో రీసెంట్‌గా పాస్ అవుతున్న క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లోనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 7th జూన్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 1:00 మధ్యలో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వితిన్ లిమిట్ ఏదైతే టైం లిమిట్ ఇచ్చారో ఆ టైం లిమిట్‌లోనే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సనత్ నగర్, హైదరాబాద్. ఈ సనత్ నగర్ దగ్గర ఒక హెట్రో ల్యాబ్స్‌కి సంబంధించిన యూనిట్ అయితే ఉంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను దీనికి సంబంధించి కూడా ఏమైనా డౌట్ ఉన్నా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నాట్కో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాట్కో ఫార్మా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్‌లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి 0-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో. ఎవరికైతే ఎంఎస్సీలో మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో
ఎంఎస్సి వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కొత్తూరు దగ్గర అయితే నాట్కోకి సంబంధించిన ఒక యూనిట్ లొకేటెడ్ అయి ఉంది. అక్కడ మీకు వర్కింగ్ లొకేషన్ అయితే ఇస్తారు. తెలంగాణలోనే హైదరాబాద్కి అవుట్స్కట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొత్తూరు అనే లొకేషన్. అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అలాగే వాటర్ శాంప్లింగ్ అనాలిసిస్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు మైక్రోబయాలజీలో రెగ్యులర్గా చేయాల్సిన వర్క్ వచ్చేసి ఈ 2. యూఎస్ఎఫ్డిఏ నుంచి అప్రూవ్ అయిన కంపెనీస్ నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది ఫార్ములేషన్లో. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. jaganmohan.p@natcopharma.co.in అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారు అంటే మీకు వాళ్ళు రిప్లై చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్లో వచ్చేసి CV ఫర్ మైక్రోబయాలజీ రిక్వైర్మెంట్ అని చెప్పి మెన్షన్ చేసి మీరైతే పంపించండి, రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్లో CV ఫర్ మైక్రోబయాలజీ రిక్రూట్మెంట్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఏ డిపార్ట్మెంట్ కోసం మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారో దాని గురించి వాళ్ళు క్లారిటీ కోసం అయితే ఆ సబ్జెక్ట్ లైన్లో మెన్షన్ చేయమని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ నాట్కో ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అంటే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.